మిస్టరీస్ ఆఫ్ మ్యారేజ్, వివాహం యొక్క రహస్యాలు. ఈ మెసేజ్ చాలా ప్రాముఖ్యమైనదండి. ఇక్కడ కూర్చున్న మనకి, ప్రపంచానికి ఇది చాలా ప్రాముఖ్యమైన మెసేజ్. దేవుడు ఈ యొక్క టాపిక్ మీద మాట్లాడమని చెప్పాడు. కారణం ఏంటంటే, ఈ వివాహ వ్యవస్థ అనేది మనుషులు స్థాపించలేదు, దేవుడు స్థాపించాడు. దాని గురించి వివరణ చాలా జాగ్రత్తగా చూస్తాం. కానీ ఈవేళ వివాహ వ్యవస్థ అనేది హేళన చేయబడుతుంది. వివాహ వ్యవస్థ అనేది అస్తిత్వం అయిపోయింది. ప్రపంచం అంతా కూడా వివాహ వ్యవస్థకి విలువ లేకుండా పోయింది. మరి చాలామంది అయితే అబ్బాయిలు మేము పెళ్ళిళ్ళు చేసుకోమంటున్నారు, అమ్మాయిలు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోమంటున్నారు. ఏమిటి దీనికి కారణాలు? అసలు వివాహ వ్యవస్థ అనేది ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, దాని ఔన్నత్యం ఏంటి? ఈవేళ దాని విలువలు ఎందుకు కోల్పోతున్నారు మనుషులు దిగజారిపోయారా, లేక వివాహ వ్యవస్థ దిగజారిపోయిందా? చాలా ప్రాముఖ్యమైన సందేశం అండి. వాస్తవానికి ఇలాంటి సందేశాలు ఇవ్వడానికి పాస్టర్స్ తెగించలేరు, చాలా కష్టం. కారణం ఏంటంటే, ఈ మెసేజ్ చెప్పేటప్పుడు కాంగ్రిగేషన్లోనే ఉంటారు దీనికి సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు మా గురించి తెలుసు కాబట్టి మా గురించే బోధ చేసాడు అనుకుంటారు. కనుక చాలామంది పాస్టర్స్ ఏంటంటే బాధ కలిగిన బోధలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మరి నా వరకు అయితే దేవుడు నాకు ఏ సందేశం ఇచ్చాడో అదే నేను తెలియజేస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం. ఈ యొక్క వివాహ వ్యవస్థల గురించి 6 విషయాలు ధ్యానిస్తామండి. నెంబర్ 1, వివాహ వ్యవస్థను దేవుడు చేశాడు, మనుషులోడు చేయలేదు. ఇది గాడ్ మేడ్ ద మ్యారేజ్. ఈ వివాహ వ్యవస్థ కూడా పెద్దలు చేసింది కాదు, ఏదో మనుషులు చేసింది కాదు, దేవుడే దీన్ని చేశాడు. దాని వివరాలు చూద్దామండి బైబిల్ గ్రంథంలో నుంచి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, నేల మట్టితో మనుషుని నిర్మించి వాని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎక్కడి నుంచి వచ్చాడండి మనిషి? ఈ మేడ్ అవుట్ ఆఫ్ ద డస్ట్, మట్టి నుంచి చేయబడ్డాడు. కనుక ఎంత అందగాడైనా, ఒక సినిమా యాక్టర్ అయినా, ఎంత హైలీ మెయింటైన్ పర్సన్ అయినా సరే, వాడికి చెమట పెట్టిన శరీరాన్ని ఇలా తాగితే ఏటొస్తుందండి? మట్టి వస్తుంది. ఆ తర్వాత ఆ మనిషిని మనం కప్పెడతాం, తీసుకెళ్ళి ఆ మనిషిని కప్పెట్టేటప్పుడు చనిపోయిన తర్వాత మట్టి ఆహ్వానిస్తుందట, దా 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 అని పిలుస్తుందట. మీరు మనిషిని కప్పెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళి చూడండి, ఎముకలు తప్ప మాంసం కనిపించదు. కారణం ఏంటంటే అది మట్టి వెంటనే కల్పించుకుంటుంది. అందులో మట్టి నుంచి వచ్చాడు మనిషి. తర్వాత ఆదికాండం 2:22. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. చేయండి. ఆదాము దేని నుంచి సృష్టింపడ్డాడండి? మట్టి బుద్ధులు వాడు అన్నీ కూడా. అవ్వమ్మ మట్టి నుంచి సృష్టింపడలేదు. ఎక్కడి నుంచి సృష్టించబడ్డదండి? ఎముక నుంచి. మీరు గమనించి చూడండి, ఆడవాళ్ళని మగవాళ్ళు చూడండి, ఆడవాళ్ళు ఎప్పుడు నీట్గానే ఉంటారు. వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళ బాడీ కానీ అంతా నీట్గా ఉంటారండి. మగవాళ్ళ మీద ఎప్పుడు ఆడవాళ్ళు చక్కగా కనిపిస్తారు కూడా. కారణం ఏంటంటే మట్టి నుంచి రాలేదండి, మట్టిలో నుంచి వచ్చిన వాడి నుంచి వచ్చారు, కానీ డైరెక్ట్గా మట్టి నుంచి రాలేదు. అందు గురించి మట్టి బుద్ధులు తక్కువగా ఉంటాయి ఆడవాళ్ళకి. కనుక ఆడవాళ్ళందరికీ దేవుడు ఏంటి ఇచ్చాడమ్మా? అందం అనేది ఇచ్చాడు. తర్వాత అండి ఆదికాండంలోనే 2:23. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక. ఏమండి, ఆలోచించేయండి. ఇంతకుముందు తెలుసా ఈయనకి? ఇవిడి లేదు కదా అసలు తెలియడానికి. అప్పుడే ఫ్రెష్గా చేయబడ్డది. అప్పుడు ఎవరో తెలియదు, ఏటో తెలియదు.
కానీ ఆడ మనిషి ఎదురవగానే ఏంటంటున్నాడండి? నా ఎముకలలో ఒక ఎముక, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నా మాంసంలో మాంసము. ఇది నరుడిలో నుండి తీయబడి ఇది నరుల్లో తీయబడ్డది కాబట్టి నారి అనబడును. నారి అనబడును. అంటే దీని మీద మేధావులైన వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, అసలు ఏంటి బంధం. అంతవరకు ఆదాముకి అవ్వంటే ఎవరో తెలియదు, లేదు కూడా ఆవిడ. ఒక్కసారి ఇలాగ ఎదురవగానే ఆవిడ కాస్త ఇలా చేసి నా ప్రియురాల, నా మాంసంలో మాంసం, ఎముకల్లో ఎముక అన్నాడంటే ఏంటి బంధం? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మేధావులైన వారు దీని మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి ఒక అమ్మాయిని మగవాడు అనేవాడు ఉన్నాడని తెలియకుండా పెంచారట యుక్త వయసు వరకు ఒక దగ్గర. అలాగే ఒక అబ్బాయిని ఆడ మనిషి అనేది ఉన్నదని తెలియకుండా వాడిని ఏకాంతంగా దగ్గర పెంచారట. యుక్త వయసు రాగానే వాళ్ళిద్దరినీ కలిపారట. కలపగానే ఏంటంటే ఇదే డైలాగ్. అంటే కొద్దిగా ఫార్వర్డ్ కాబట్టి, ఇంకా సోఫెస్టికేటెడ్ కాబట్టి అడైతే వేరే హగ్ చేసుకొని ఏంటి ఏమంటున్నాడండి? నా మాంసంలో మాంసమా, ఎముకలలో ఎముక. ఎవరు చేశారండి ఈ బంధం? దేవుడు చేశాడు, మనిషి కాదు. భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పదండి, చాలా అమూల్యమైనది. అది దేవుడు చేశాడు, మనిషి చేయలేదు. అయితే ఎందుకు ఇవాళ గృహ వ్యవస్థ పాడైపోయింది? ఎందుకు ఈ వైషమ్యాలు వచ్చాయి? ఎవరు అసలు ఈ గృహ వ్యవస్థను పాడు చేశారు? ఈ వివరాలు చూద్దాండి. నెంబర్ 2, దేవుడు జతపరచబడిన వారిని ఎవరు వేరు చేయకూడదు. దేవుడు జతపరిచిన వారిని వేరు చేయకూడదు. మత్తయి సువార్త 19:6. మత్తయి సువార్త 19:6. కాబట్టి వారికను ఇద్దరు కాకుండా ఎవరు వారిద్దరు? ఆదామవ్వలు, లేకపోతే ఒక భార్య భర్త, వాళ్ళిద్దరు కాకుండా ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. వాళ్ళకి ఒకసారి పెళ్లి చేసిన తర్వాత అండి వాళ్ళు వాళ్ళని బ్రతకని వాళ్ళ తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా వివరాలు చూస్తాం. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడని వాళ్ళు వేరు చేసేస్తున్నాడు. అసలు ముందు మనుషుడు వేరు చేశాడో ఎవరు వేరు చేశారనే విషయాన్ని చూద్దామండి. దాని వివరణలు చెప్తాను రిఫరెన్స్ చదివిన తర్వాత. ఆదికాండము 3:1 చదువుతాయి. ఆదికాండము 3:1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా. ఏంటి ఆ వేళ వరకు, ఆ గడి వరకు వాళ్ళు ఒకే ఒక స్వరం వింటున్నారు. ఎవరి స్వరం అండి? దేవుడి స్వరం. ఇంకొక స్వరం ఉన్నదని తెలియదు వాళ్ళకి. ఇవాళ ఇక్కడ గమనించండి, ఈ సర్పం ఎవరితో మాట్లాడింది? అవ్వతో మాట్లాడింది, ఆదాముతో కదా. అంటే అక్కడ ఎవరు లేరు? ఆదాము లేడు. అంటే మీరు జాగ్రత్తగా గమనించాలండి. స్త్రీ ఎప్పుడైతే ఒంటరిగా ఉంటుందో సాతాను వస్తాడు అక్కడికి. స్త్రీ ఎప్పుడైతే ఒంటరిగా ఉంటుందో శోధన వస్తుంది. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తారండి. మగవాళ్ళు ఇంట్లో ఉన్నంత వరకు రారండి. మగవాళ్ళు డ్యూటీలకి వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు. పట్టు చీరకి పల్లి ఇస్తావు, జల్లారీ చీరకి పల్లి ఇస్తామని వస్తాడు. ఆ పట్టు చీర ఇంకా ఇన్స్టాల్మెంట్ అప్పులు కూడా తీరవవి. ఆ పట్టు చీర 5,000 6,000 ఉంటే 50 రూపాయలు పెళ్ళానికి ఇచ్చేస్తుంది ఇవిడి. అంటే ఏంటండి వీళ్ళ అమాయకత్వం తెలుసు. చూడండి, 7 బొమ్మలు వేస్తాడు. ముందు కర్రీ బొమ్మ వేస్తాడు, తర్వాత ఇంకో తెల్ల బొమ్మ వేసిస్తాడు. అంటే ఏంటంటే ఫెయిర్ ఎవర్ వాడితే తెల్లగా అయిపోతాడు. ఫెయిర్ ఎవర్ వాడితే తెల్లగా అయిపోతాడు. నల్లోళ్ళు ఎవరైనా ఉంటారా భూప్రపంచంలో? నల్లోళ్ళు ఎవరైనా ఉండరు. అంటే ఎంత అబద్ధం కదండి అది. అంటే ఆడవాళ్ళని మోసం చేయడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆది కాలం నుంచి వచ్చింది. ఒక చీర కొంటే ఒక చీర ఉచితం అంటాడు. ఉచితే 2 చీరల ఖరీదు అందులో ఉంటుంది. ఆ చీర ఖరీదు 500 పెట్టేసి 250 2 చీరలు పెడతాడు అనమాట. ఒక చీర కొంటాడు, ఒక చీర కొంటాడు ఉచితం అండి. మళ్ళీ ఇంకోటి చెంచా ఇస్తాను అంటాడు. చీర కొంటే ఈ చెంచా గురించి 500 రూపాయలు చీర పెడితే చెంచా 10 రూపాయలే.
అంటే ఏమవుతున్నారండి ఆడవాళ్ళు? మోసగింపబడుతున్నారు. మోసగింపబడడానికి కారకులు ఎవరు? వాళ్ళే. ఎవరో మోసం చేయట్లేదు, వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. సర్పం వచ్చి ఆవిడతో మాట్లాడిందండి. ప్యారడైజ్ ద లాస్ట్ అని జాన్ మిల్టన్ గారు దీని మీద చాలా వివరణలు ఇస్తాడు. మొట్టమొదటిగా దేవదూతలు ఆ యొక్క పరలోకం త్రోసివేయబడినప్పుడు దేవుని అగ్ని వాళ్ళని కింద దోసేసింది. ఏమైపోయారంటే తెల్ల దేవదూతల నల్లగా అయిపోయారు. అందుకే సాతాన్ గురించి నల్ల రంగులు వేస్తుంటారు, నల్ల డ్రెస్సులు వేస్తారు సాతానికి. వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఆ దూతలందరికీ కోపం వచ్చి దేవుని మీద తిరుగుబాటు చేద్దాం కదండి వెళ్దాం అంటారు. అప్పుడు లూసిఫర్, వీళ్ళందరికీ బాస్ ఎవడండి? ప్రధాన దూత, వేకవు చుక్క లూసిఫర్. వాడంటాడు, రే మనకు తలంపు రాగానే ఇక్కడికి వచ్చేసాం, మనం దేవుడి మీద మనం ఏంటి కలబడతాంరా అంటాడు. అప్పుడు సాతాన్ అంటాడు, నేనే వెళ్తాను, నేను వెళ్ళి ఆ యొక్క ఆదాము అవ్వల్ని అంటే దేవుని పిల్లలు నేనే పాడు చేస్తాను అంటాడు. నువ్వు ఎలాగ వెళ్తాడు? నేను ఎలాగ వెళ్తానని చెప్తాడు. ఎలాగ వెళ్తాడండి? లూసిఫర్ ఎక్కడ పెట్టాడండి? దేవుడు ఇద్దరిని ఏదైనా వనంలో పెట్టాడు. ఖడ్గం దూసిన కావాలి కూడా వెళ్ళాడు అక్కడికి. లూసిఫర్కి దేవుడికి ఒకే వర్డ్ తేడా అండి. సాతానుడు శక్తిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. గాడ్ ఈజ్ ఆల్ మైటీ, సాటన్ ఈజ్ మైటీ. సాతాన్ అని మన ఇంటి దగ్గర రోడ్లు తుడిచాడు అనుకొని, కూలాడు అనుకొని స్వతారో భో అంటే వెళ్ళడు అక్కడ. నిన్ను ఏమైనా చేసేస్తున్నాడు. దేవుని శక్తి నీతో ఉంటే నేను సాతాను జయించగలవు తప్ప లేకపోతే జయించలేవు. అప్పుడు సాతాన్ ఏంటంటేనండి మేఘం రూపంలో వెళ్తాడు. ఏదైనా వనం మీదకి వెళ్తాడు. ముందు ఏదైనా వనం మీదకి వెళ్ళిన తర్వాత కోపంతో కదా వెళ్ళాడు. ఆదామామలు చూడగానే సాతాను మతిపోయిందేటండి. ఆడు జాన్ మిల్టన్ రాస్తాడు అంటాడండి, వెన్ Satan saw the Adam and Eve, he admired the creation of the God అంటే దేవుని సృష్టిని అట కొనియాడేట. బాబోయ్ ఎంత అందంగా చేసావు దేవుడు ఈ మనుషుని. యవనస్తులు కదా వాళ్ళు, దర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. వాళ్ళు ఎలా మోసం చేశాడు అని తర్వాత అది వేరే దాంట్లో ధ్యానిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పాలి, వాళ్ళని పాపంలోనికి లాగాలి. ఈ సాతాన్లో లూసిఫర్ పాములోకి వెళ్ళాడు. పాము సాతాను కాదు, పాములోకి వెళ్ళాడు. అన్ని జంతువులు అవ్వం దగ్గరకు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అన్ని జంతువులు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఈ సర్పం మాత్రం అక్కడే ఉంటుంది, ఆవిడతోటే ఉంటుంది. ఒక్కోసారి మట్టేస్తుంది కూడా. అప్పుడు ఆదాంతో చాలాసార్లు చెప్పిందట, ఆదాం అన్ని జంతువులు ఇలాగొస్తే అలాగే వెళ్ళిపోతుంది. ఈ సర్పం ఎప్పుడు నాతోటే ఉంటుంది, ఎంత ప్రేమగా ఉంటుందో. నేను ఒక్కోసారి మట్టేస్తుంది కానీ నాతోటే ఉంటుంది. అంటే ఏం చేస్తుంది రండి, సాతాన్ అనేవాడు నిన్ను ముందు అట్రాక్ట్ చేస్తాడు, నీ మైండ్ని వాడితో తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు ఏమైందండి, అవ్వ మనసు అంతా సర్పం మీద తప్ప ఇంకే జంతువుల మీద లేదు. ఒక మంచి రోజు నాడు మాట్లాడింది. ఏంటి మాట్లాడింది? చదవమా అక్కడ. ఇది నిజమా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలాలైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. అప్పుడు అవ్వమ్మ అనుకుందట, ఏయ్ నువ్వే మాట్లాడుతున్నావు, నీకు మాట్లాడొచ్చా అంటే మురిసిపోయిందట. అంటే నేను ప్రేమించే జంతువు మాటలు కూడా మాట్లాడుతుందని. కానీ ఏం మాటలు చెప్తుందండి? దేవునికి వ్యతిరేకమైన మాటలు చెప్తుంది. అండ్ ఇవాళ చూడండి, ఎవడైనా ఒక పాస్టర్ యథార్థమైన బోధ చేస్తే ఆ బోధ ఎవడికి నచ్చదు. ఎవడు మాయ మాటలు చెప్తాడు, ఆ మాయ మాటలే నచ్చుతాయి. ఇవాళ ఆలోచించండి, మెగా చేసిన పెద్ద పెద్ద పాస్టర్ ఎవడు వాక్యం చెప్పడండి. వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ సోది మాటలు చెప్తుంటాడు. అందుకే వాడి దగ్గరికి వెళ్తారు. గద్దించేవాడి దగ్గరికి ఎవడు వెళ్ళు. యథార్థవాది లోక విరోధి. ఒక పాస్టరే కాదండి, ఎవరైనా మీరు యథార్థంగా మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళ ముందు మిమ్మల్ని లైక్ చేయరు. భార్య యథార్థంగా మాట్లాడితే భర్త లైక్ చేయడు, భర్త యథార్థంగా మాట్లాడితే భార్య లైక్ చేయదు. కనుక దేవుడి మాటలు వీళ్ళకి నచ్చలేదు, సాతాను మాటే నచ్చింది. కనుక అక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, అవ్వమ్మ చేసిన మొదటి తప్పు ఏంటండి? భర్తకి దూరంగా ఉండడం. భర్తకి దగ్గర ఉన్నదనుకోండి, అప్పుడు ఇద్దరికీ చెప్పాలి కదా ఈ మాట.
అప్పుడు ఆదాం ఏం చేయ మనకెందుకు ఈ గోళ నువ్వు, దేవుడు మనం చెప్పింది మనం చేద్దామని చెప్తాడు కదా. కనుక భర్త లేని టైం చూసుకొని అవ్వామికి సాతానేలు చెప్పాడు. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. భర్తలకు ఎప్పుడైతే మీరు దూరంగా ఉన్నారో మీ పని అయిపోయినట్టే లెక్క. ఆ ఎడబాటు అనేది మిమ్మల్ని ఇంకా ఎడబాటు చేసుకెళ్ళిపోతుంది. రెండో భాగంలో దాని వివరణ పూర్తిగా చూద్దాం. అంటే ఎప్పుడైతే నువ్వు భర్తకు దూరంగా ఉన్నావో శోధన అనేది నీకు దగ్గరగా ఉంటుంది, అపాయం అనేది నీకు దగ్గరగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఆలోచించండి, కొన్ని గృహాల్లో ఆడవాళ్ళు పెత్తరకం చేస్తుంటారు. కొన్ని గృహాల్లో కష్టం ఏదైనా వచ్చింది అనుకోండి, ఇబ్బంది ఏదైనా వచ్చింది, ఎక్కడికి వెళ్తుందండి ఆవిడ? భర్త దగ్గరికి వెళ్తుంది. అప్పుడు చెప్తే దేవుడి ఇలాగ అయిందండి మీకు చెప్దాం అనుకున్నాను చెప్పలేదు పోయినండి అని చెప్పి. ఆ సమస్య పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అనుకోండి, పోలీసుడు ఎవరిని పిలుస్తాడండి? మీ ఆయన తీసుకురాని అడుగుతాడు. కనుక ఈ ఆడపెత్తరికాలు ఉన్న ఇల్లులు చాలా వరకు గందరగోళంలోకి వెళ్ళిపోతాయండి, ఆడపెత్తరికాలు ఇల్లులు. కనుక ఆ స్త్రీలైన వారు గమనించుకోవాల్సింది ఏంటంటే, భర్తకు సమీపంలో మీరు ఉంటే, భర్తకు దగ్గరగా ఉంటే నీకు శోధనలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, సాతాను కుతంత్రంలో పడవలసిన అవసరం కూడా నీకు లేదు. 3, భార్యాభర్తలు కలిసి జీవించాలి. దేవుడు ఎందుకు ఆదామౌలు చేశాడండి? వారు కలిసి జీవించాలని చేశాడు. కానీ ఎందుకు జీవించట్లేదు దాని వివరణలు మనం చూద్దాం. నెంబర్ 1 ఏంటంటే ఆదికాండము 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. ఇక్కడ వస్తుందండి ప్రాబ్లం అంతా. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మళ్ళీ చదవమా? కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇప్పుడు ఎవరిని విడాలి? తల్లిని తండ్రిని విడాలి. తల్లి ఒప్పుకుంటుందా? చిన్నప్పటి నుంచి అని పెంచి గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా కొడుకుని చంకలో పెట్టుకొని వెళ్ళిపోయి కొడుకుని మనం ఏది వాళ్ళ అమ్మగా చూస్తాడు, ఇలాగ ఏంటి మమ్మీ అని అడుగుతాడు. అంత అల్లారు ముద్దుగా పెంచుతుంది కొడుకుని. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి. ఏటండి ఇది అంత సులువా? తల్లిని విడిచడం అంత సులువండి? తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అంటే, ఒరే పురుషులారా, ఒరే పెళ్లి కొడుకులారా, దేవుని వాక్యం చెప్తుందంటే తల్లిని తండ్రిని విడిచేసి భార్యని హత్తుకుంటారా అంటే అమ్మ నన్ను వదిలేయమని కాదు, భార్యకి ప్రథమ స్థానం ఇవ్వండిరా అంటే, మా అమ్మ చెప్పింది ఈవేళ నీతో వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది. మా అమ్మ చెప్పింది వారానికి ఒకసారే నీకు పువ్వులు కొనమని చెప్పింది. మా అమ్మ చెప్పింది మీ ఇంటికి నన్ను పంపించొద్దని చెప్పింది మా అమ్మ. అప్పుడు కోడలికి అలాగ ఉంటుందండి. ఆలోచించేయండి. ఇవాళ చాలా కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే, ఆడు పెద్దోడైపోయినా పిల్ల తండ్రి అయిపోయినా ఆ లాలీపప్ప బేబీలాగా అమ్మ పక్కనే కూర్చుంటాడు. అమ్మా మా ఆవిడ బజార్కి వెళ్దామని అంటుంది, వెళ్ళమంటావా అంటే, అలాగే అంటారా, వెళ్ళక అనువైపోతావు నువ్వు ఏంటనుకుంటున్నా అంటే. ఇవాళ చాలామంది తల్లిదండ్రులండి పిల్లల్ని జ్ఞానం లేని వాళ్ళుగానే పెంచుతారు. కొడుకుని వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలి. తల్లి చెప్తేనే భార్యతో పైకి వెళ్ళాలి, తల్లి చెప్తేనే భార్యతో కూర్చొని మాట్లాడాలి. దానివల్ల ఏంటి వస్తుందండి? గొడవలు వస్తున్నాయి. అప్పుడు భార్యకి ఏముంటుందండి అండి? ఒక ఆడపిల్లని చూడండి, పరా ఇంటి మీ ఇంటికి వస్తుంది, అక్కడ ఎవరు ఉండరు, ఆవిడికి మీరే సమస్తం. ఆవిడికి హక్కు ఎవరి మీద ఉంటుంది? భర్త మీద ఉంటుంది. ఈ భర్త ఏమో వచ్చి తల్లి చెప్తేనే పక్కన వెళ్ళి కూర్చుంటాను, తల్లి చెప్తేనే కూర్చొని మాట్లాడుతానంటే భార్యకి ఎలాగ ఉంటుంది? ఇలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందా? కనుక ఈ గొడవలు ఎవరు పెడుతున్నారండి? ఇక్కడ తల్లిదండ్రులే పెడుతున్నారు. చదవ మళ్ళీ అదే మాట. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. తల్లిదండ్రులారా, ముఖ్యంగా తల్లులారా, కొడుకు పెళ్లి చేసేటప్పుడు వాడి భార్య క్షేమంగా జీవించాలని మీరు నేర్చుకోండి. లేకపోతే పెళ్ళిళ్ళు చేయకండి కొడుకులకి. వెనకాతల కాలేజ్ వరకు నువ్వు నా వెనకాతలో ఉన్నావు కదరా, పెళ్లి చేసే వరకు నా వెనకాతలో ఉన్నావు కదరా, నీ భార్యని నేనే కదరా సెలెక్ట్ చేశాను అంటే సెలెక్ట్ చేయడం వరకే నీ పని. సెలెక్ట్ చేసిన తర్వాత నీ కొడుకు కాదు.
కనుక ఇవాళ కుటుంబ వ్యవస్థను పాడు చేసింది ఎవరంటే తల్లిదండ్రులే. కొడుకు కూడా ఏంటంటే వాళ్ళని చెప్పలేకపోతున్నాడు, ఈ వాక్యం ఎత్తి చెప్పలేకపోతున్నాడు. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి. అది ఎక్కడ జరగదో ఆ కుటుంబాల్లో గొడవలు అనేవి ఉంటాయి. చాలామంది తల్లులు కొడుకుల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఆ కుటుంబ జీవితాన్ని నాశనం చేసే తల్లులు చాలామంది ఉంటారు. మెయిన్ తల్లులు చేస్తారు ఈ పని. సరేనండి, భలే చెప్తున్నారు పాస్టర్ గారు, నమ్మకుడితో ఆ బాధల వల్లే అన్ని వదిలేసి వచ్చానండి, ఆడు ఇలాంటి పనికి మళ్ళీడని అడిగి దూరంగా ఉంటానని అనుకుంటున్నారు ఆడపిల్లలు. ఆడపిల్లలకు కూడా వాక్యం చెప్తుంది. చూడండి, అది ఏంటంటే దావీదు కీర్తన 45:10-11 ఆడపిల్లలకు కూడా చెప్తున్నారు. చదవమా? కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు అంటే అర్థం వినమ్మా నా బంగారు తల్లి అని. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. రాజు అంటే మైసూరు రాజు, బెంగళూరు రాజులు అనుకోకండి. రాజు అంటే నీ భర్తే, అదే నీకు రాజు, నీ భర్తే నీ రాజు. చదువు అక్కడి నుంచి. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఇవాళ ఆలోచించేయండి, ఇవాళ ఆడపిల్లల బ్రతుకులు ఎందుకు భ్రష్టతలో పోతాయో తెలుసండి. పెళ్ళి అయిన దగ్గర నుంచి అత్తగారింట్లో ఉండదు. పెళ్ళి అయిన దగ్గర నుంచి వారం రోజుల్లో 1 రోజు అత్తగారింట్లో, 6 రోజులు అమ్మగారింట్లోనే ఉంటుంది. మా అమ్మాయి బట్టలు ఉతుక్కోలేదు, మేమే ఉతుకుతాం. మా అమ్మాయికి వంటలు రావు, మేమే తినిపిస్తాం. ఆ మాత్రం దాన్ని పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారా మీరు? అసలు నీ కూతురు నీకు అపురూపమే, మీ కూతురు నీకు గొప్పే. పెళ్లి చేద్దాలంటప్పుడు వెన్ యూ లవ్ యువర్ డాటర్ సో మచ్, పెళ్లి చేయక అంటే ఇతరుల జీవితాలు ఆడుకుంటారా మీరు? భర్త ఏంటి ఆశిస్తాడండి? భార్య తనతో ఉండాలని ఆశిస్తాడు, ఆశించడా? నువ్వు పెళ్లి చేసి నీ కూతురు ఇచ్చుకుంటావు నువ్వు ఇంట్లో ఏంటి? వాళ్ళు ఎక్కువ కుటుంబాలు పాడైపోతే ఏంటంటే దీనివల్లే. ఆ మధ్యలో టీవీలో ఒక ఆవిడ ఎంట్రీ ఇస్తుంది, యేసుప్రభు నమ్ముకుంది, డాక్టర్ ఆవిడ, కాపుల అమ్మాయి, చాలా పెద్ద డాక్టర్, హైదరాబాద్. భర్త ఏమొచ్చి కలెక్టర్. వాళ్ళు విడిపోయారు. విడిపోవడానికి కారణాలు ఆవిడ చెప్తుందండి. ప్రభు నమ్ముకుంది. నేను చెప్తున్నా, తల్లిదండ్రుల మాట వినకండి, స్త్రీలారా మీ భర్తలతో ఉండండి. వెళ్ళి తల్లిదండ్రులు మీకు అన్యాయం చేస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులు మీ జీవితాలు పాడు చేస్తున్నారు. భర్తతో ఉండండి, కష్టమైన నష్టమైన అక్కడే ఉండండి అని ఆవిడ అనుభవం చెప్తుందండి. ఏంటంటే ఒక్కసారి భర్తకు దూరం అయిన తర్వాత ఆ దూరం ఎక్కువైపోతే తప్ప దగ్గర అవ్వదు. కనుక భార్యలు అనేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భర్తతోటే ఉండాలి. ఆ భర్తతో ఉండడం వల్ల అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, కలిసి జీవించడానికి అవకాశాలు వస్తాయి. దూరంగా ఉండడం వల్ల ఎత్తుతండి. ఇప్పుడు సర్పం చెప్పినట్టు ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటారండి? ఏంటి వాళ్ళు భ్రష్టులేని తల్లిదండ్రులు ఉన్నారండి. ఏమంటారు తెలుసండి అమ్మాయితో? ఆడు నీకు అనర్హుడే, వాడు తెలియక పెళ్లి చేసాం. ఏంటి ఆ మాట ఎప్పుడు చెప్పాలండి? పెళ్లి చేసుకోక ముందు చెప్పాలి. పెళ్లి చేసుకున్న తర్వాత నీ కన్న కూతురికి ఆడికి అర్హత లేదు నీకు భర్తగా ఉండే అంటే ఆ పిల్ల ఎందుకు వెళ్తుంది భర్త దగ్గరికి? అలాంటి భ్రష్టు లేని తల్లిదండ్రులు ఉన్నారు ఇవాళ సమాజంలో. మీ కుమార్తె అంటే ప్రేమ ఉంటే మీ కుమార్తెను మీ ఇంట్లో ఉంచుకోండి. మగ పిల్లల జీవితాలతో ఆటలాడుకోకండి దయచేసి. ఏమంటున్నాడమ్మా? కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు, నీ స్వజాన్ని తండ్రి ఇంటిని మరువుము. అండి రెబెకాకు పెళ్లి చేశారండి. అన్నదమ్ములు ఏం చేశారండి? సాగనంపేశారు. వాళ్ళు సెల్ ఫోన్ లేకపోతే బతికిపోయాడేమో ఇస్సాకు. వాళ్ళు ఇలాంటి వ్యవహారాలు లేక బతికిపోయాడేమో, లేకపోతే ఎక్కడ ఉంటుంది? పెళ్లి రోజే ఇద్దరు భార్యాభర్తలు కలిసి తర్వాత ఆడపిల్ల ఇంట్లో, మగపిల్ల ఇంట్లో. చాలా దౌర్భాగ్యం. కుటుంబ వ్యవస్థను పాడు చేసింది ఎవరంటే తల్లిదండ్రులే. ఏ తల్లిదండ్రులు అమ్మాయికి చెప్పాలో వాళ్ళే చెప్పట్లేదు, ఏ తల్లిదండ్రులు అబ్బాయికి చెప్పాలో వాళ్ళే చెప్పట్లేదు. దానివల్ల
గృహ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. అంటే అది ఎటువంటి స్థితికి వెళ్తుందో కూడా మీరు ఆలోచించేయండి. ఇంకా దాని వివరాలు డీప్గా చూస్తాండి. విడాకులు దేవుని అభిష్టం కాదు. డైవర్స్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. విడాకులు అనేది దేవుని అభిష్టం కాదు, అది దేవుడి ఇష్టం కాదు. అది దేవుని ఆశ ఏంటండి, వాళ్ళు ఎప్పుడు కలిసి జీవించాలి, అది దేవుని ఆశ. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద గాడ్. ఎవరు వేరు చేయకూడదంటే విడాకులు వేరు చేస్తుందా? కోర్టు వేరు చేస్తుందా నీ జీవితాన్ని? పోలీసు వాళ్ళు వేరు చేస్తారు? ఎవడు వేరు చేస్తాడు? నా సొంత మాట లేదని చెప్తే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎవడు నా మాటలు అంగీకరించకండి. నా సొంత మాటలు చెప్తే నేనే కాదండి, ఏ దైవ సేవకుడైనా సొంత మాటలు చెప్తే వాటిని అంగీకరించకండి. ప్రతి దానికి బైబిల్ ఆధారం ఉండాలి. 1 కొరింథీ 7వ అధ్యాయము 10-16 వచనాల్లో ఈ విడాకులు అనేది దేవుని యొక్క అభీష్టం కాదు, దేవుడి ఇష్టం కాదు అనేది తెలియజేస్తున్నాడు. చదవది. పెండ్లి చేసుకున్న వారికి నేను కాదు. పెళ్లి చేసుకున్న వాళ్ళకి నేను కాదు అంటే అపోజిట్ పౌలు లేకపోతే విక్టర్ ప్రభాకర్ కాదు. ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, దేవుడే చెప్పింది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకుండా వలెను. భార్య భర్తని ఎడబాయకూడదండి. అండి పెళ్లినాడు ఎన్ని ప్రమాణాలు చేస్తాడండి, నాది ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం అందును, ఐశ్వర్యం అందును, కష్టాల్లో నీతో ఉంటానంటే కష్టం వచ్చిందని మొగుడిని వెళ్ళిపోతావు, వదిలేసి వెళ్ళిపోతావా? బాధ వచ్చిందని భర్తను వదిలేసి వెళ్ళిపోతావండి? మరి ఎందుకు అక్కడ చెప్పు ప్రమాణాల వాళ్ళు పెళ్లి రోజు చదువు బళ్ళే చదువు. భార్య భర్తను ఎడబాయకుండా వలెను. భార్య భర్తను ఎడబాయకూడదు, విడిచిపెట్టకూడదు. ఎడబాసిన ఎడల ఒకవేళ ఎడబాసినట్లయితే పెండ్లి చేసుకొనకుండా వలెను. ఒరే పనికి మాలిన స్త్రీలారా, ఓ పనికి మాలిన అమ్మాయిలారా, ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు ప్రపంచంతో చెప్తాను, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే భర్తతో ఉండడం పెళ్ళే చేసుకోదు. అసలు నేను ఎవడు చేసుకోమన్నాడు ఆ పెళ్ళి? మీ అమ్మా నాన్న దగ్గర నీకు ఉండాలని అభిష్టం ఉండేటప్పుడు నా ఇల్లే నాకు సమస్య ఎందుకు పెళ్లి చేసుకోవాలి నువ్వు? ఆ మాత్రం దానికి నా మాటలు కాదు, బైబిల్ చెప్తుంది. చదవం అదే మాట. ఎడబాసిన ఎడల ఒకవేళ విడిపోవాలని అనుకుంటే పెళ్లి చేసుకొనకుండా వలెను. అసలు పెళ్లి చేసుకోకుండా పోయింది కదా నా బంగారు తల్లి. లేదా తన భర్తతో సమాధాన పడవలెను. భర్తతో సమాధానంగా ఉండండి. అండి భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పదండి. అండి భార్యాభర్తల బంధం ఎంత గొప్పదంటేనండి, కంచం ఇస్త్రాకి తేడా ఉన్నంత తేడా. కంచం ఏం చేస్తామండి, భోజనం చేసి మళ్ళీ కడుక్కొని ఇంట్లో పెట్టుకుంటా. ఇస్త్రాకుని ఏం చేస్తావండి, పారేస్తావు. భర్త అనేవాడు నిన్ను మళ్ళీ భరిస్తాడు, ఇంట్లో పెట్టుకుంటాడు. బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడండి, నిన్ను ఇస్త్రాకులాగా పారేస్తాడు. చాలా భయంకరమైన మాటలు ఉన్నాయండి భర్తను వదిలేసిన స్త్రీల గురించి. అవి మైక్లో చెప్పకూడదు మీకు పాస్టర్గా. భర్తను వదిలేసిన స్త్రీల గురించి చాలా భయంకరమైన మాటలు ఉన్నాయి. చదవం అదే మాట. లేదా తన భర్తతో సమాధాన పడవలెను. భర్తతో సమాధాన పడండి. అది నీకు శత్రువు కాదు కదా, నేను ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నా. ఏదో పెద్దలు చూసిన పెళ్లి చేయడం వేరండి, ప్రేమించి పెళ్లి చేసిన కూడా గొడవలు పడితే ఎవడో నువ్వు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు. అది ఏం పడాలండి, వాడితో నువ్వు సమాధానం పడాలి. నీ సమస్య ఉంటే వాడితో మాట్లాడుకోవాలి. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. భర్త అనేవాడు భార్యకు విడాకులు ఇవ్వడానికి వీలు లేదు. నా మాట కాదు, దేవుడి మాటలా. ప్రభువు కాదు, ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఒకవేళ భార్యకి విశ్వాసం లేకుండా అవిశ్వాసురాలు అయితే ఆమె అతనితో కాపురము చేయి నిష్టపడిన ఎడల, అది అవిశ్వాసురాలైనా అది భక్తురాలు కాకపోయినా భర్తతో ఉండాలని ఇష్టపడితే అతడు ఆమెను పరిత్యజింపకూడదు, అతడు ఆయన విడిచిపెట్టకూడదు. చూసారండి అన్ని గొప్ప మాటలు చెప్తున్నాడు బైబిల్లో. తర్వాత మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఈవిడ చాలా మంచి ఆవిడే, భక్తురాలే, ఆడికి భక్తి లేదు, ఆడికి అవిశ్వాసి అయిన భర్త ఉంటే ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఎడల, ఆమెతో కాపురం చేయడానికి ఇష్టపడితే ఆమె అతని పరిత్యజింపకూడదు, ఆమె కూడా అన్ని విడిచిపెట్టకూడదు. ఏంటి వాళ్ళు ఆలోచించండి. కొంతమంది భర్తలు ఏడుస్తారండి, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కళ్ళనివ్వట్లేదండి, ఏడుస్తుంటారండి. వాళ్ళ గురించి చెప్తున్నాడు ఈ మాట. అదే మాట చదువు తల్లి.
మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి అవిశ్వాసైన భర్త ఉంటే ఆమెతో కాపురము ఆమెతో కాపురం చేయడానికి ఇష్టపడితే ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. తర్వాత అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును. అండ్ అవిశ్వాసి అయిన భర్త ఓ భక్తురాల నీ ప్రార్థన బట్టి నీ భర్త మారుతాడని చెప్తున్నాడా? అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్త అరే మంచి భర్త నీ విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధ పరచబడును. ఆ స్త్రీ కూడా మారుతుంది అని చెప్తున్నాడండి. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. ఏంటవుతారండి? మీ భ్రష్టత్వాన్ని బట్టి ఎవరు అపవిత్రులు అవుతారండి? పిల్లలు అపవిత్రులు అవుతారు. ఒకసారి ఆలోచించండి. భార్య భర్తలు కొట్టుకొని భర్త ఇటు వెళ్ళిపోయి భార్య ఇటు వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించేయండి. ఆడికి అమ్మతో ఉండాలా, నాన్నతో ఉండాలా, ఎవడు మాకు దిక్కని ఆలోచన. ఆ చిన్న హృదయాలు, ఆ పసి హృదయాలు ఏంటి? వాళ్ళు చాలామంది భ్రష్టురాలని స్త్రీలని పిల్లల్ని వదిలేసి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతుంటుంది. కారణం ఏంటంటే అక్కడ కారణం ముందే ఫిక్స్ చేసుకుంటుంది. అక్కడ బాయ్ ఫ్రెండ్స్తో ప్రోగ్రామ్స్. పిల్లలు ఉంటే ఆటంకంగా ఉంటారు. ఆ పిల్లలు చూస్తుంటారండి. అమ్మ ఇటు వెళ్ళిపోతుంటుంది, నాన్న ఇటు వెళ్ళిపోతుంది. దిక్కులేని వాళ్ళు ఉంటారు, భయంగా ఉంటారండి ఇంట్లో. ఏంటి చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు ఎందుకు కఠినులు అయిపోతారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ప్రేమగా ఉండడం చూడరు. ఆడేమో వచ్చి భార్యను కొట్టేస్తుంటాడు, రక్తాలు కారినట్టు కొట్టేసి చిన్నపిల్లలు అలా మూలలు కూర్చొని ఉంటారు, ఏం చేయలేరు. ఈ అమ్మ ఊర్ల మీదకి వెళ్ళిపోతుంటుంది రంగులు రాసుకొని, దాన్ని చూస్తుంటాడు. అది ఏమనలేరు. ఆ పిల్లలు ఏమైపోతారండి? ఆ పిల్లలు అపవిత్రులు అయిపోతారు. భ్రష్టులైన తల్లిదండ్రులారా, యవన కాలంలో తిరిగారంటే వేరే. పిల్లల తల్లి అయిన తర్వాత, పిల్లల తండ్రి అయిన తర్వాత మీరు ఇష్టానుసారి భ్రష్టుల్లో బ్రతుకుతున్నారంటే మీ బ్రతుకులు ఎలాగ పాడైపోయి? మీ బ్రతుకుల వాళ్ళు ఎవరు పాడవుతారండి? పిల్లలు పాడవుతారు, అపవిత్రులు అయిపోతారు. అండి చాలామంది పిల్లలు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే. చిన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని రక్తాలు కారినట్టు కొట్టడం చూస్తుంటుందండి. ఆ పిల్ల అయ్యా బాబోయ్ నేను పెళ్లి చేసుకున్నా ఇది అలాగే కొడతాడేమో నా భర్త. అలాగే తండ్రిని లెక్క చేయకుండా ఊర్ల మీద తిరిగే తల్లిని చూస్తుంటాడు. ఆడు చిన్నప్పటి నుంచి అయ్యా బాబోయ్ నాకు భార్య వద్దు, భార్య వస్తే మా అమ్మలాగా అది పనికి మంది తిరుగుతుందేమో అని ఆడనుకుంటాడండి. ఏమవుతారండి? పిల్లలు పాడైపోతారు. ఏంటి దేవుని మహిమ కొరకు చెప్తున్నానండి. పాస్టర్ గారి కోపం ఎక్కువ, సామిల్ బాబు శాంతితో. ఏంటి వేప చెట్టు పాస్టర్ గారు అయితే యాపిల్ కేక్ వస్తుందండి నాకు. ఏంటి సామిల్ బాబు నేను ఎప్పుడు తాగి పడిపోయినట్టుగా నేను చూడలేదు. సామిల్ బాబు ఎప్పుడు నేను రోడ్డు మీద పనికి మళ్ళీ తిరిగినట్టుగా నేను చూడలేదండి. నా బ్రతుకు ద్వారా సామిల్ బాబుకి నేను జీవితాన్ని నేర్పించాను. తల్లిగా నీ బ్రతుకు ద్వారా నీ పిల్లలకు చెప్తున్నావా? నువ్వు అనుకుంటున్నావా నా పిల్లలకి ఏం తెలియదు అనుకుంటున్నావా? నీ చాటింగ్లు, నీ ఫోన్ టాక్లు, నీ బాయ్ ఫ్రెండ్స్ వ్యవహారం అంతా పిల్లలకి తెలుస్తుంటుంది. కానీ చిన్నపిల్లలు ఏమంటారు? వాళ్ళు పెద్దకి చూపిస్తారు నీకు. నువ్వెంత భ్రష్టురాలువో, నువ్వెంత భ్రష్టుడు అని తండ్రివో పెద్దయ్య వాళ్ళు చూపిస్తారు. చదవమా? ఇప్పుడైతే వారు పవిత్రులు. ఏంటి ఆ పిల్లలు ఆ బాధపడిన పిల్లలు ఏమంటారు? ఇప్పుడైతే వాళ్ళు పవిత్రులు. అండి పిల్లల కన్నా తల్లిదండ్రులు మీకు చెప్తున్నానండి, మీ యొక్క వ్యవహారాలు, త్రాగుళ్ళు, పనికి మళ్ళీ తిరుగుళ్ళు ఆపండి దయచేసి. స్టాప్ ఇట్. పిల్లల గురించి బ్రతకండి. ఒక మంచి తల్లిగా జీవించండి, ఒక మంచి తండ్రిగా జీవించండి. ఇప్పుడు లేట్ అవుతారటమా? పవిత్రులు అవుతారు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను నిర్బంధం లేదు. దానికి విడాకులే సరని అనుకుంటే విడాకులు తీసుకుంటారని చెప్తున్నాడు. నిర్బంధం లేదు అందులో. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. అండి సమాధానంగా ఉండడానికి దేవుడు నేను పిలిచాడండి. తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఎన్ని గొడవలు పడ్డారు మొదట్లో? ఇవాళ మీ పిల్లలు గొడవలు పెడుతున్నారా మీరు? అండి భార్యాభర్తలు ఎన్ని గొడవలు పడతారు కదండి. అయ్యే మీ పిల్లలకి నేర్పిస్తారా? అరే మేము ఇలా బాధలు పడ్డామే, మా పిల్లలకి ఇలాంటి కష్టాలు ఉండకూడదని ఆలోచన కలిగి ఉండాలి. చదవం అదే మాట. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే సమాధానంగా ఉండడానికే. ఎవరితోటండి? భర్తతో భార్య, భార్యతో భర్త సమాధానంగా ఉండండి. ఆ కుటుంబ వ్యవస్థ గురించి ఆంధ్రప్రదేశ్లో చక్కని పాట ఉంటుందండి. చిన్న పరలోకమన్న యేసన్న ఉన్న ఇల్లు అంటాడు.
అంటే భార్యాభర్తలు ప్రేమ కలిగి అన్యోన్యంగా ఉంటేనండి అదే లిటిల్ హెవెన్, అదే చిన్న పరలోకం అంటాడు. తర్వాత ఓ స్త్రీ నీ భర్తను రక్షించదువో లేదో నీకేం తెలియను. ఓ పురుషుడా నీ భార్యను రక్షిస్తాడో నీకేం తెలుస్తుంది? జాగ్రత్తగా ఆలోచించుకోండి. అమ్మ, నీకు నువ్వుగా ఆలోచించుకో. మీ అమ్మ నాన్న మాటలు వినొద్దు. దెర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్. నీ తల్లిదండ్రులు ప్రేమ అనే ఒక విషంతో నీ జీవితాన్ని పాడు చేస్తున్నారు. అబ్బాయిలతో చెప్తున్నారు, నీ తల్లిదండ్రులు ప్రేమ అనే ఒక విషంతో నీ జీవితాలు పాడు చేస్తున్నారు. పెట్టండి, తల్లిదండ్రులు పక్కన పెట్టండి. మీరు ఆలోచన చేసుకోండి. ఇవాళ ఆలోచించండి. మీ తల్లిదండ్రులు ఇవాళ ఉన్నారా? లేరు కదా. ఇవాళ వాళ్ళు కలిసి జీవిస్తున్నారు కదా. ఇవాళ నిన్ను జీవించనీయకుండా చేస్తున్నారండి నీ తల్లిదండ్రులు. ఎంత భ్రష్టులు ఒకసారి ఆలోచన చేసుకో. అంటే నీకు మంచి బోధలు చేస్తున్నారా, తప్పుడు బోధలు చేస్తున్నారా ఆలోచన చేసుకో. ప్రతి మనిషి కూడా ఒకటి గమనించాలండి. ఇక్కడ ఉండేవాళ్ళు, నువ్వేది విత్తేవో అదే కోస్తావు. ఇవాళ నీ బిడ్డల జీవితాలు పాడు చేస్తున్నావు, నువ్వు తెలుసుకునే లోపే వాళ్ళ జీవితాలు పాడైపోతాయండి. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, ఏంటంటే ఇర్రిపేరబుల్ డ్యామేజెస్ అంటారు. అవి బాగు చేసుకోలేరట నష్టాల్ని. చాలామంది అండి జీవితంలో అంత అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు. అంత అయిపోయిన తర్వాత మొన్నటి దినాన్ని నేను ఆటోలో ఎందుకు వెళ్తానంటే ఆటో డ్రైవర్స్తో మాట్లాడతాను, విమానంలో పైలట్స్తో మాట్లాడతాను, ఎయిర్ హోస్టెస్తో మాట్లాడతాను. ఒక ఆటో డ్రైవర్ చాలా కుర్రాడు, చక్క కుర్రాడు, స్మార్ట్గా. ఏరా పెళ్ళయిందిరా అంటే, అయ్యగారు పెళ్ళయింది, ఎడకలు కూడా అయిపోయింది. ఏమైందిరా అన్నాడు. మా ఆవిడ చాలా అందంగా ఉంటుందండి. అందంగా ఉంటుంది కదా అని చేసుకున్నానండి, అది నన్ను వదిలిసి ఇంకోటితో వెళ్ళిపోయిందండి అన్నాడు. మరి ఎలాగుంది రేపు అంటే, ఇప్పుడు దాన్ని తెలిసి వచ్చిందండి, కబుర్లు పెడుతున్నారండి, అది తీసుకెళ్ళినోడు వదిలేసాడండి. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చేస్తున్నాడు. భర్త చెప్పాను కదా ఇందాక, కంచం ప్లేట్ని కడిగి ఎలా గుంజు, భర్తని అలా గుంజుకొని. బాయ్ ఫ్రెండ్స్ దే యూజ్ యూ అండ్ దే త్రో యూ. నేను వాడుకొని విడిచిపెట్టి ఒక బాయ్ ఫ్రెండ్ ఎవరికని చెప్పండి, మా ఆయన వదిలేసి వస్తాను నన్ను పెళ్లి చేసుకొని అడగండి వాడిని. పెళ్లి చేసుకుంటాడా నేను? దే వాంట్ యువర్ లస్ట్ అండి. నీ శరీరం కావాలడికి. దాన్ని ఇంగ్లీష్లో ఏంటంటే యూజ్ అండ్ త్రో. వాడుకొని నేను వదిలేస్తాడు వాడు. స్త్రీలారా భర్తల విలువ తెలుసుకోండి. భర్తలారా భార్యల విలువ తెలుసుకోండి. రెస్పెక్ట్ ఈచ్ అదర్, లవ్ ఈచ్ అదర్. ఏమంటున్నాడండి, ఇష్టం లేకపోతే మీరు విడాకులు తీసుకోండి, అది మీ ఇష్టం. ఒకవేళ నీ భర్త నువ్వు రక్షిస్తావేమో, నీ భార్య నువ్వు రక్షిస్తావేమో. అండ్ ఆలోచన చేసుకోండి. నేను పెళ్ళి చేసుకునేటప్పుడు నా ఎడ్యుకేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ అంటే ఏంటండి, స్ట్రైట్ చెప్పాలంటే 10th క్లాస్. ఆవేళ నా భార్య ఎడ్యుకేషన్ అండి BA BEd టీచర్, క్వాలిఫైడ్ టీచర్. ఆ తల్లిదండ్రులు మీలాంటి భ్రష్టు లేని తల్లిదండ్రులు అయితే అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయరు. నేను షిప్ యార్డ్లో ఆర్డినరీ వర్కర్. నేను షిప్ యార్డ్లో చదువా 10th క్లాస్. పాస్టమ్ గారు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు ఆవిడ. తండ్రి మాట జవదాటలేదు. ఏమండి, పాస్టమ్ గారు ఔన్నత్యం ఏంటంటే, నేను MA చేసి BD DD డాక్టరేట్ చేసిన వరకు ఆవిడ MA చేయలేదు. నేను MA చేసిన తర్వాత ఆవిడ MA చేసింది. ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. ఆ వేళగా నన్ను పాస్టమ్ గారు చేసుకొని ఉండకపోతే ఇవాళ ఘనత ఉంది ఆడికి, ఇవాళ ఇంత ఔన్నత్యం ఉంది ఆడికి. వాళ్ళ ఇంట్లో ఎవరికి లేదు ఆడుకున్న ఔన్నత్యం, మా బంధువులకే లేదు ఆడుకున్న ఔన్నత్యం. ఆ వేళ వీడు 10th క్లాస్ వాడు కదా, వీడు అవసరం లేదని అనుకుంటే నా భార్యకి ఇవాళ ఔన్నత్యం లేదు. ఏమంటున్నాడు లాస్ట్లో, ఓ స్త్రీ నీ భర్తను రక్షిస్తావేమో, ఓ పురుషుడా నీ భార్యను రక్షిస్తావేమో. ఆ వేళ వాళ్ళ తల్లిదండ్రులు మీకులాంటి పనికి మళ్ళీ తల్లిదండ్రులు కాదు. 10th క్లాస్ వాడాడు, ఆఫ్టర్ ఆల్ షిప్ యార్డ్లో ఒక వర్కరు, ఆడు అవసరం లేదనుకుంటే ఈవేళ నా దగ్గర పెద్దలు కూడా నా దగ్గర నిలబడలేరండి. నాకున్న ఇల్లు లాంటి నా బంధువులు ఎవడికి లేదు. దేవుడు నన్ను ఎంత ఔన్నత్తులు పెట్టాడంటే అంత ఔన్నత్తులు పెట్టాడు నన్ను ఇవాళ. కానీ ఆ వేళ కానీ నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే, ఆ భార్య ఆ రోజుల్లో నా భార్య తల్లిదండ్రులు కూడా మీలాంటి భ్రష్టు లేని తల్లిదండ్రులు అయితే నా భార్య పరిస్థితి ఏమవును. ఇవాళ ఎక్కడున్నావిడి? షుడ్ బి వెరీ కేర్ఫుల్. పాస్టర్ గారు మీరు ఎన్ని చెప్పండి, నేను నిర్ణయించుకున్నాను, ఆవిడికి నాకు కుదరదు, మేము విడిపోతాం.
ఓకే, పాస్టర్ గారు మీరు ఎన్ని చెప్పండి, నేను అడిగి కలిసి ఉండం, నేను కౌన్సిలింగ్ చేస్తాను. కౌన్సిలింగ్ చేస్తే వింటారండి. గంట సేపు నా గోలంతా వింటుంది అమ్మాయి. ఆడు వింటాడు గంట సేపు నా గోలంతా. వాడు ఆలోచిస్తాడు కానీ అమ్మాయి ఏమంటా తెలుసండి గంట సేపు విని, పాస్టర్ గారు మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ బాధలు పడింది నేను కదా మీకే తెలుసండి, మీరు చెప్తారు అలాగా, నేను ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండనని చెప్తుందండి. నాకేటండి బాధ, నువ్వు ఉంటే నాకు బాధ ఏంటి, ఉండకపోతే నాకు ఏంటి నష్టం, భార్యాభర్తలు కలిసి ఉంటే నాకు లాభం ఏంటి, విడిపోతే నాకు నష్టం ఏంటండి, కాపర్గా నేను చెప్తానంతే. కానీ నష్టం అనేది ఉంది. ఆ నష్టం నా మాటలతో చెప్పను, బైబిల్ మాటలే చెప్తాను, వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 ఈ మాటలండి ఒక పాస్టర్ చెప్పలేదు, ఈ మాటలండి ఒక సామాన్యుడు చెప్పలేదు, ఈ మాటలు సాక్షాత్తు యేసు ప్రభు గారు చెప్పారండి. ఈ మాటలు సాక్షాత్తు దేవుడు చెప్పిన మాటలు ఇవి మీరు అబద్ధం అంటే నేనేం చేయలేను, అవి నేను విన్నంటే నేనేం చేయలేను. ఈ సాక్షాత్తు దేవుడు చెప్పిన మాటలు, యేసు ప్రభు గారు చెప్పిన మాటలు చదవమది. తన భార్యను విడనాడు వాడు, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రికను ఇవ్వవలనని, ఎవడైతే భార్యని వదిలేద్దాం అనుకున్నాడో వాడు విడాకుల పత్రం ఇచ్చేయాలి. చెప్పబడి ఉన్నది కదా కదా, నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినదేమనగా. ఎవరు చెప్తున్నారండి? ఇది యేసు ప్రభు గారు చెప్తున్నారు. బీ కేర్ఫుల్. నా మాటలు వింటున్న ప్రపంచంతో చేతుని మనుషుడు చెప్పిన మాటలు కాదు, సాక్షాత్తు దేవాది దేవుడు చెప్పిన మాటలు. చదురా. వ్యభిచార కారణమును బట్టి, వ్యభిచార కారణం బట్టి గాక భార్యను విడనాడు ప్రతివాడు, తన భార్యను విడనాడు ప్రతి. ఏ కారణం వల్ల భార్యను వదలాలటండి? వ్యభిచారంలో అది పట్టబడితేనే తప్ప మాకు నచ్చలేదండి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి ఇంట్లోనే ఉంటుందండి, వంట ఉండట్లేదండి, వంటలు రావండి, ఆ కారణాలు కాదు. ఒకే ఒక కారణం, క్రిస్టియన్ మ్యారేజ్ అనేది విడాకులకు వెళ్ళాలంటే వ్యభిచారంలో పట్టబడాలి, వ్యభిచారంలో నిరూపించాలి. చదవమా. వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును, తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. అండి, భార్యను వదిలేసిన తర్వాత డిజిగ్నేషన్ ఏంటి తెలుసండి? నేను చెప్తే మీకు బాధగా ఉంటుంది, నేను చెప్తే హార్డ్గా ఉంటుంది కదా. భర్త వదిలేసిన భార్య డిజిగ్నేషన్ వ్యభిచారి. ఎంత హార్డ్గా ఉందండి ఈ మాట. నేనా చెప్పాను ఈ మాట? ఎవరు చెప్తున్నారండి? యేసు ప్రభు చెప్తున్నాడు, వెన్ ఎవర్ యూ లెఫ్ట్ ద హస్బెండ్ యు ఆర్ ద ప్రాస్టిట్యూట్. భర్తని వదిలేసిన తర్వాత నువ్వు వ్యభిచారం అంటున్నాడండి. వినడానికి హ్యాపీగా ఉందా మాట? నిన్నెవడైనా వ్యభిచారం అంటే ఇష్టపడతావా? ఎంత హార్డ్ వర్డ్ అండి ఇది. ఒక పాస్టర్ అని చెప్తే ఆయన ఏం చేస్తారండి? రాళ్లతో కూడా చంపేస్తారు పాస్టర్ అయితే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్ యేసు ప్రభు గారు చెప్తున్నారు, దాన్ని నువ్వు వ్యభిచారిగా చేసేస్తున్నావురా. విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు, విడాకులు అయిపోయింది దాన్ని పెళ్లి చేసుకున్నాడట, వ్యభిచరించుచున్నాడు, దాంతో వ్యభిచారం చేస్తున్నాడట. మా రెండో భర్త అండి, మా మూడో భర్త అండి అని చెప్తారు కదా. ఆడేం చేస్తున్నాడట? భర్త దాంతో వ్యభిచారం చేస్తున్నాడట. వాట్ ఏ హార్డ్ వర్డ్ ఇట్ ఈస్. ఏంటి, నేను పెద్ద దేశాల పేర్లు చెప్పను, బాగా పెద్ద దేశాలు నేను వెళ్ళొచ్చానండి. ఆ పెద్ద దేశంలో పెద్ద చర్చిలో మాట్లాడుతూ నేను చెప్పాను, అరే మీ ప్రపంచంలో నెంబర్ 1 దేశం మీరు చెప్తున్నారు కదరా, మీ దేశంలో 80% పైగా అందరూ నరకానికి పోతారు అని చెప్పానండి. కారణం ఏంటంటే ఆ దేశంలో నా దగ్గరికి వచ్చి చెప్తారు, పాస్టర్ ప్రార్థన చెయ్యి అంటది. ఎందుకమ్మా అంటాను, నేను 6వ భర్త గురించి చూస్తున్నాను, ప్రార్థన చెయ్యి అంటాను. నాకు అసలే నోరు ఇలా మాట్లాడతాను కదా. అమ్మా ఇప్పటికే నీకు 64 సంవత్సరాలు వచ్చేసాయి కదమ్మా, ఇంకా 6వ భర్త ఏంటమ్మా, దేవుడా దేవుడా అనుకొని పాటలు పాడుకొని ఉండొచ్చు కదంటే, అయ్యో పాస్టర్ అలా చెప్తావేంటి పాస్టర్, నేను కష్టంలో ఉండేటప్పుడు బాధలో ఉండేటప్పుడు ఒకడు నన్ను కౌగిలించుకొని తన చేతిలో తీసుకొని, ప్రియురాలా దుఃఖపడకు నేను ఉన్నానని చెప్పేవాడు ఒకడు కావాలంటే ఏంటి. నా మాటలు అయితే మీరు అంగీకరించకండి. సాక్షాత్తు యేసు ప్రభు గారు చెప్తున్నారండి, భర్త నేను ఎప్పుడైతే విడిచిపెట్టావో నీకు ఇచ్చిన బిరుదేటమ్మా, నువ్వు వ్యభిచారం అయిపోతున్నావు. నువ్వు ప్రజలు ఒకడు నిన్నేమండు, పక్కింటి వాళ్ళు నిన్నేమండరు, ఎదురింటోడు ఏం అనరు నేను, కానీ నీకే బిరుదు వచ్చిందండి వ్యభిచారం అంటే అర్థం ఏంటండి? షీజ్ ఎవ్రీబడీస్ లేడీ.
వ్యభిచారం అంటే అందరికీ సంబంధించిన స్త్రీ ఆవిడ. ఒకవేళ ఎవడని పెళ్లి చేసుకున్నా సరే ఆడేం చేస్తున్నాడట, ఆవిడతో వ్యభిచారం చేస్తున్నాడట. అండ్ ఈ మాటలు ఎంత కఠినమైన ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను మనవి చేస్తున్నానండి, కుటుంబ జీవితాల్లో మీరు పాడు చేసుకోవద్దు దయచేసి. ఏంటి మన తల్లులు, మన తండ్రులు, మన పెద్దలు పెళ్లి చేసుకున్నాడుతో అలా ఉన్నారంటే సంతోషంతో ఉన్నారనుకుంటున్నారా? పాటలు పాడుకొని ఉన్నారనుకుంటున్నారా? వాళ్ళ బాధలు వాళ్ళకి ఉన్నాయి. త్రాగుబోతని భర్త పిల్లల్ని లెక్క చేయడు, ఆ తల్లి సంపాదించుకుంటుంది, ఆ తల్లి పిల్లల పెళ్ళిళ్ళు చేస్తుంటుంది, అయినా వాడు పొడుస్తుంటాడు ఆవిడని అలాగా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆవిడికి సంస్కారం? తల్లిదండ్రుల నుంచి వచ్చింది. మీరు సరైన కుటుంబాల నుంచి రాకపోతే మీకు సరైన సంస్కారం ఉండదండి. అండి మా నాన్నగారు షిప్యార్డ్లో సీనియర్ ఇంజనీర్. మా చెల్లి 4 అన్నదమ్ముల మధ్యన పెరిగింది. అపురూపమైంది మా చెల్లి, అందగతే. మా నాన్నగారు మా చెల్లికి పెళ్లి చేసినప్పుడు, అమ్మా నీకు పెళ్లి చేస్తున్నాను, నీవు నీ భర్తతోటే ఉండాలి, మా ఇంటికి రాకూడదు, నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి వస్తావా నీ భర్తతోటే రావాలి, ఒంటరిగా ఎప్పుడు మా ఇంటికి రావద్దు. ఒకవేళ ఇక్కడ కష్టాలు బాధల్లో చచ్చిపోయావనుకో, నేను వచ్చి ఘనంగా నీ సమాధి చేస్తాను. తల్లిదండ్రులకి చెడ్డ పేరు తేవద్దు. అటువంటి సంస్కారం ఇవాళ ఎక్కడుందండి? మన పిల్లలకి మనమే చెప్తున్నాం, ఆడు నీకు యోగ్యుడు కాదు వచ్చేయమని చెప్తున్నాం, ఆ అమ్మాయి నీకు యోగ్యురాలు కాదు మనమే వచ్చేయమని చెప్తున్నాం. మీరేం చెప్పినా ఏం చేసినా ఎవరు పోతున్నారండి ఇక్కడ? ఎవరు బాధపడుతున్నారండి? స్త్రీలే బాధపడుతున్నారు. స్త్రీలే బాధపడుతున్నారు. ఇవాళ మీ అమ్మ నాన్న ఉన్నారు, నేను చూస్తారు, రేపు చూస్తారు మీ అమ్మ నాన్న, నీ నోడు పట్టించుకుంటాడు. ఆటో డ్రైవర్ చెప్తున్నాడు నాకు, అవేళ ఎవరెవరైతే దాన్ని వాడుకున్నారో అందరూ వదిలేశారు సార్, దాని అందం అంత పనికి రాకుండా పోయిందండి. ఇవాళ మళ్ళీ నాకు కబురు పెడుతున్నారండి, మళ్ళీ నేను రానని చెప్పాను నేను చెప్తున్నాడు. ఆలోచన చేసుకోండి. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రుల మాట విని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులారా బిడ్డల జీవితాలు పాడు చేయకండి దయచేసి. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకనివ్వండి. నీవు నీ భార్య ఎంత హ్యాపీగా ఉన్నారు, నీ కొడుకు నీ కోడలు హ్యాపీగా ఉండొద్దా? నువ్వు నీ భార్య ఎంత హ్యాపీగా ఉన్నారు, నీ కూతురు నీ అల్లుడు హ్యాపీగా ఉండొద్దా? నీకు నచ్చినట్టుగా ఉండాలా నీ కోడలు? నీకు నచ్చినట్టుగా ఉండాలా నీకు అల్లుడు? నీ కొడుకు తాగితే ఏదో తిన్న తిమిరొచ్చి పడిపోయడానికి ఏదైనా చెప్తావా? అల్లుడు తాగిపోతే మైకెట్ చెప్తావా మా అల్లుడు తాగిపోతాడని చెప్తావా? నీ కూతురు పనికి మాలింది అయితే ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం తప్పేనా అని అడుగుతావా? అదే నీ కోళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే దాన్ని వ్యభిచారం అని చెప్తావా నువ్వు? ఎవరు పాడు చేస్తున్నారు గృహ వ్యవస్థని? తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. బీ కేర్ఫుల్, లెక్క చెప్పాలి నువ్వు. తర్వాత కొంతమంది వివాహాన్ని నిషేధిస్తున్నారు. 1 తిమోతి 4:3. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహాన్ని నిషేధిస్తున్నారు. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవల్లని చెప్పుచుందురు. ఏంటి తినే విషయాల మీద చెప్తున్నారు, వివాహాలు నిషేధించేస్తున్నారట. చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. నేను 1984 సంవత్సరంలో కొడైకెనాల్ అక్బర్ హక్ గారని బెలిగ్రామ్ అసోసియేట్ ఆయన భారతదేశంలో మొత్తం ఒక 25 మందిలో 30 మంది పిలుస్తాడు అనమాట. మంచి స్టార్ హోటల్లో పెట్టి వారం రోజులు ఒక ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. అప్పుడు నేను వెళ్ళాను. నాకు ఒక స్పిరిచువల్ ఫాదర్ ఒక ఆయన ఉండేవాడు, శ్యామ్ జయప్రసాదరావు గారు అని. ఆయన గుంటూరు ఏరియాలో పెద్ద మినిస్ట్రీ అనమాట. ఆయన ఒక ఆయన ఒక సూట్ కేసు పట్టుకొని సాల్వ చుట్టుకొని సామాన్య పాస్టర్ అనమాట. నాకు ఆయన ఎలా పరిచయం చేసిన, బాబు వీడి పేరు సల్లన పలానా పేరు, వీడు మాతో పని చేస్తాడు, వీడు ఆడంగులోడు బాబు అని చెప్పాడు. ఆడంగులోడు అంటే ఏంటండి? తెలుగులో కొజ్జావాళ్ళు అని, నపుంసకులు. యేసు ప్రభు గారు 3 నపుంసకుల గురించి చెప్తారు. ఒక నపుంసకుడు ఎవరంటే పుట్టుకతోటే నపుంసకుడు. వాడు మర్మావ్యాలే స్త్రీకి పురుషుడికి సంబంధం లేనిగా ఉంటాయి. రెండవ నపుంసకుడు ఎవరంటే
అన్నీ మగ అవయవాలు ఉంటాయి, మగవాడే, కానీ మానసికంగా వాడికి ఆడబుద్ధులు ఉంటాయి. మానసికంగా మూడో నపుంసకుడు ఎవడంటే దేవుని సేవ కొరకు నపుంసకుడిగా మారిపోయిన వాడు. అందులో ఎవరంటే అపోస్తలుడు పౌలు వస్తాడు. ఈ 3 నపుంసకులు చెప్తాడు. ఆయన ఎవరండి? నాకు పరిచయం చేసిన మధ్య ఉన్న ఆయన మగవాడే కానీ ఆడబుద్ధులు కలిగిన వాడు. మన ఇళ్ళల్లో కూడా ఉంటారు. మీరు గమనించండి, ఆడికి ఆడబుద్ధులు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఆడు కరెక్ట్గా ఆడబుద్ధులు ఉన్న ఫ్రెండ్స్ని ఎంచుకుంటాడండి. ఆడి ఫ్రెండ్స్ని చూస్తే మనకు తెలిసిపోద్ది. వాళ్ళు కూడా వీళ్ళకే మాట్లాడి ఏంటి అంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటుంటాడు. ఆ ఫ్రెండ్స్ని కూడా అలాంటి వాళ్ళని ఎంచుకుంటారు. అంటే ఫ్రెండ్స్ని బట్టి కూడా తెలిసిపోద్ది. ఆ తల్లి తండ్రులు అండి ఆడికి అలాగో పెళ్లి చేస్తే మా అబ్బాయి మారిపోతాడు, మంచిగా అయిపోతాడు, పెళ్లి చేస్తారండి. అలాగే ఒక బ్యాంక్ మేనేజర్కి పెళ్లి చేస్తారు, విజయవాడ బ్యాంక్ మేనేజర్. ఈ ఆడంగితాలు ఉన్న వాళ్ళకి ఏంటంటేనండి, వాళ్ళకి స్త్రీల జోలికి వెళ్ళరు. వాళ్ళు పెళ్లి చేసుకున్న భార్యకి చెప్తారు, అమ్మ నేనేం చేయలేను, మా అమ్మ బలవంతంగా పెళ్లి చేసి నీ గోళ్ళను పడి నా గోళ్ళని పడతానని చెప్తాడు. ఈ రెండో రకం ఆడంగుల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, చక్కగా ఉంటారు అనమాట, బాగా కనిపిస్తారు చూడడానికి. ఆ పొజిషన్ చూసి బ్యాంక్ మేనేజరు చక్కగా ఉన్నాడని పెళ్లి చేస్తారు. 4 రోజులైన తర్వాత అమ్మాయిల అమ్మకు ఫోన్ చేసిందంటే, అమ్మ పెళ్ళి అంటే చేసి నాతో కాపురే చేయట్లేదు అమ్మాయి అని. వీళ్ళందరూ పెద్దలను వేసుకొని వెళ్ళారండి, మీటింగ్ పెట్టారు, దర్బార్ పెట్టారు. దర్బార్ పెట్టి ఏంటి బాబు అంటే, వాళ్ళతో మాట్లాడలేదట ఆ బ్యాంక్ మేనేజర్, వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. అమ్మ నీ ముందే చెప్పానా నా పెళ్లి చేద్దని చెప్పానా, చేస్తావా చూడు నువ్వే చెప్పుకో, నేనేం చెప్పను, సమాధానం నాకేం తెలియదు అంటున్నాడు. అలాంటి ఆయన్ని నేను 84వ సంవత్సరంలో కలిసానండి. అమ్మ ఆయన పేరు మీకు చెప్పను కానీ, ఇవాళ అండి ఆయన గుంటూరులో ఒక 7,000 మంది సభ్యులు ఉంటారండి. ఆయన లేడు ఇప్పుడు. ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఆడంగులలే. ఆ చర్చిలో ఉన్న పాస్టర్లు ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోరు. ఆడంగులు అంటే తక్కువగా ఏం మాట్లాడుకోకండి దయచేసి. దానియేలు ఎవరండి? దానియేలు నపుంసకుడే. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరండి? వాళ్ళు నపుంసకులే. వాళ్ళు పుట్టుకతో నపుంసకులు కాదు. దానియేలు పుట్టుకతో నపుంసకుడు కాదు, నపుంసకుడిగా మార్చబడ్డాడు. కనుక వివాహాలు నిషేధించే వాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్లి చేసుకొని ఆ తల్లి పాపం అని తినేస్తుంటుంది, రే కొడుకా పెళ్లి చేసుకోరా, మేళ్ళ సంపాదించండిరా, భూములు సంపాదించండిరా, 100 ఎకరాలు ఉన్నాయరా, 10 మేళ్ళు ఉన్నాయరా, పెళ్లి చేసుకోరా వాడు ఎవడు? నపుంసకుడు. ఆడు ఎలా పెళ్లి చేసుకుంటాడు? అంటే తల్లిదండ్రులు ఏంటంటే ఒక అమ్మాయి జీవితంతో ఆటలాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక వివాహం విషయంలో ఎన్ని పాటించాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏంటి పెళ్ళి చేసేటప్పుడే ఇవన్నీ మీరు చూసుకోవాలి. పెళ్ళి చేసేటప్పుడే వాడి నపుంసకుడు కాదా, మగవాడు కాదా, తల్లిదండ్రులతో ఉండి భార్య నిర్లక్ష్యం చేస్తాడా, భార్యని బాగా చూసుకుంటాడా, లేకపోతే ఇటు పనికి మనలో తాగుపోతాడు కండి భార్యను లెక్క చేయకుండా ఉంటాడు. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరువండి? తల్లిదండ్రులవే. ఆలోచించేయండి. అబ్రహాంకి కొడుకు పెళ్లి చేయాలని ఆలోచన వచ్చిందండి. అమలు ఎక్కడున్నారండి? కానానీల మధ్యలో ఉన్నారు. కానానీ స్త్రీలు చాలా అందగత్తులు. చెప్పాడు, వెళ్ళి నా స్వజనుల దగ్గరికి వెళ్ళి నా స్వజనుల అమ్మాయిని రెబ్కాని ఎక్కడి నుంచి తెచ్చారండి? యూదురాలు రెబ్కా. అందువల్ల క్రమశిక్షణ, భక్తి, బుద్ధి కలిగిన స్త్రీ. అన్నీ ఎవరిని చేసుకున్నాడండి? ఇష్మాయిల్ కూతురిని చేసుకున్నాడు. అంతకుముందే వాడి కానాని స్త్రీలు భార్యలు ఉన్నారు. ఏమైపోయాడండి? ఏసో భ్రష్టుడైపోయాడు. భార్యలు జీవితాన్ని మార్చేస్తారు. మీరు అన్యురాలు వివాహాలు చేసుకున్నారా, మీ జీవితాలే మార్చేస్తారు వాళ్ళు అండి. భార్యతో పోరు గురించి ఏంటి రాస్తాడండి సామెతల్లో? ముసురు వంటిది అంటాడు. ముసురు అంటే 24 గంటలు దాన్ని భరించాలి నువ్వు. భార్యతో పోరు ముసురు లాంటిది అంటాడు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. వివాహాల గురించి వెళ్ళేటప్పుడు ఆలోచన చేసుకోండి. ఆయన పౌలు గారు అయితే ఏమన్నాడండి? గోలంతా విని నాకులాగా మీరు పెళ్లి చేసుకోకుంటుంటే మంచిది అన్నాడు. లేకపోతే చేసుకుంటారా, కానీ వివాహం చేసుకునేవాడు శారీరకమైన బాధలు పొందుతాడు.
లాస్ట్కి వెళ్ళిపోతున్నామండి. వివాహము ఘనమైనది అంటే వివాహం యొక్క ఔన్నత్యం గురించి ఏం చెప్తున్నది వాక్యం? హెబ్రీ 13:4. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది వివాహం అనేది అన్ని విషయముల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వివాహం అనేదండి భూమి మీద జరిగే కార్యాలన్నిటిలో ఘనమైనదండి. ఎంత గొప్పదండి వివాహం అనేది. ఏంటి పాత దీంట్లో కొన్ని పాటలు ఉంటాయి, పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. ఇవాళ ఏం పాడుతున్నారండి? పెళ్ళంటే నూరేళ్ళ మంట అని పాడుకుంటున్నారు. ఆవాలు వేసి పంట అంటే ఈవేళ వచ్చి మంట అంటున్నారు. ఏమైపోయిందండి? వివాహ వ్యవస్థ ఘనమైనదిగా గుర్తించబడట్లేదు. కారణం ఏంటంటే ఈ వివాహ వ్యవస్థని ఎవరు పాడు చేస్తున్నారండి? తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు. అండ్ ఆలోచించేయండి, ఒక అమ్మాయి, మన ఇంట్లో ఒక అమ్మాయి ఉందండి, ఒక సినిమా యాక్టర్ లాగా ఉందండి అమ్మాయి. ఆ అమ్మాయి గురించి ఆ తల్లిదండ్రులు ఒక విశ్వాస కుర్రోని చేద్దాం, వాడు అందంగా లేకపోయినా పర్లేదని అనుకుంటారు ఆ అమ్మాయి గురించి. ఒక మంచి విశ్వాస చేయని అబ్బాయిని, మంచి ఉద్యోగం చేసుకొని మంచి ఔన్నత్యంలో ఉన్న అబ్బాయిని తీసుకెళ్ళి మీరు చూపించండి. ఏదో ప్రేమ ఎక్కువైపోయి, మనకు తెలిసిన వాళ్ళే కదా, మన శిక్షుళ్ళే కదా, ఈ కుర్రాడు చాలా మంచోడు, పెళ్లి చేస్తే బాగుంటుందని ఏమంటారు తెలుసండి? ఆ ఎలుగుబంటి లాంటి నా కూతురు తెచ్చారని అడుగుతారు. అంటే వీళ్ళకి ఏంటి కావాలండి? అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము. అండి శ్రీకాకుళం జిల్లాలో మాకు సమీప బంధువులు అమ్మాయి సినిమా యాక్టర్లాగా ఉంటుందండి. అమ్మాయి నాకు సమీప బంధువు అనమాట, మేనగోళ్ళు అవుతుంది. పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్ళిన తర్వాత అండి ఒకసారి ఇలా పెళ్ళి కొడుకుని చూసి నేను తప్పు చూసానా రైట్ చూసానని మళ్ళీ ఇలాగని మళ్ళీ అలాగడిగా చూశాను. మళ్ళీ ఇలాగని అలా చూస్తే ఆ కరెక్ట్ ఆ పెళ్ళి కొడుకు ఇదంతా పుట్టుమచ్చండి, నల్లగా వెంట్రుకలతో అనమాట. ఈ అమ్మాయి చూస్తే సినిమా యాక్టర్లాగా ఉంటుంది. నాకు ఏం అర్థం కాలేదండి. నాకేం అర్థం కాకుండా పెళ్ళైన తర్వాత నాతో చనువుగా మా చిన్నప్పటి నుంచి తెలుస్తుంది. పెళ్ళైన తర్వాత నేను పిలిచాను, అమ్మా ఇష్టపడే చేసుకున్నావే అబ్బాయినని. ఏమయ్యా అన్న. అంత అందంగా ఉన్నాడు కదా అన్నాడు. మాయా బాహ్య రూపాలు ఎవరికి కావాలి మాయా, అందం ఎవరికి కావాలి మాయా, ఆయన మనసు చాలా మంచిది మాయా అని చెప్పిందండి. ఇద్దరు పిల్లలు కన్నది ఆయనతో. తల్లిదండ్రులు అయిన వారు పిల్లలకి మంచి మాటలు చెప్పండి. ఏంటి నీ కూతురు అందంగా ఉంటుంది కదా అని సినిమా యాక్టర్లాంటి వస్తే ఆడెంత పనికి వెళ్ళినాడో, ఆడెంత తాగుపోతాడో, అప్పటికి ఆడికి ఎన్ని పెళ్ళిళ్ళు అయిపోయి మీకు తెలీదు. మీరు విశ్వాసుడైన భర్త గురించి చూడాలి, విశ్వాసుడైన భార్య గురించి చూడాలి తప్ప అందాలు చూస్తే ఏంటంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. మళ్ళీ చదివారు అదంతా. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంగాను ఉండవలెను, వేశ్యాంగులకును వ్యభిచారులను దేవుడు తీర్పు తీరుతాడు. నా ఇష్టం వచ్చి నేను జీవిస్తానంటేనండి నిన్ను దేవుడు తీర్పు తీరుస్తాడు. నా కాలేజ్ డేస్లో ఒక అమ్మాయి ఉంటుందండి, చాలా అందగత్తే, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండేదండి. నేను చెప్తున్నాను, అమ్మా నువ్వు చేస్తున్న తప్పమ్మా, జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి. అండి ఎక్కువ ఈ యొక్క కామ క్రీడలు ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయండి? కాళ్ళు చేతులు పడిపోవడం, వెన్నెముక పని చేయకపోవడం, ఈ భయంకరమైన రోగాలు వస్తాయి. ఇంకా రకరకాల రోగాలు ఉన్నాయి. అంత అందమైన అమ్మాయి అండి సడన్గా చచ్చిపోయిందండి. దురాశ గర్భము ధరించి పాపము కంటది, పాపము పరిపక్వై మరణానికి అంటది. రెండో భాగం చదువు తల్లి. వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీరుతాడు. వేశ్యాంగులు అంటే ఎవరండి? నీ భర్త కాకుండా నువ్వు పరాయి మగోడు తెలితే నువ్వు వేశ్వే. ఇంకోరెవరమ్మా? వ్యభిచారి నువ్వు, దేవుడు తీర్పు తీరుస్తాడు అంటున్నాడండి. నీకు మనుషుల భయం లేకపోవచ్చు, దేవుడు భయం కలిగి ఉండవు. మనుషులు నేనేం చేయకపోవచ్చు, దేవుడు దీన్ని తప్పించుకోలేవు. అమ్మా నేను చెప్తున్నానండి, తలంపులో కూడా నేను తప్పు చేయట్లేదు. నాకు తెలిసిపోయిందండి, నాకు తలంపులో కూడా నేను తప్పు చేయటం లేదండి. దేవుడు అని నేను జీవిస్తున్నానండి. 73 సంవత్సరాలు, బీపీ లేదు, షుగర్ లేవు, జబ్బులు లేవు. దేవుడు నా గ్రాఫ్ అలా పైకే తీసుకెళ్తాడు. ప్రార్థనా జీవితం 2:30-3కి లెగిసిపోతున్నానండి, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను దేవుడు. నేను నా దేవుడు అనేది జీవిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
ఇవాళ గృహ వ్యవస్థ గురించి ధ్యానించావు. నా సొంత మాట ఒక్కటి నేను చెప్పలేదమ్మా. ఇవాళ దేవుని వాక్యంలో నుంచి చెప్పాను. నువ్వు ఎలాగున్నావు నీ భార్యతో, నువ్వు ఎలాగున్నావు నీ భర్తతో, ఓ తల్లి నువ్వు ఎలాగున్నావు, ఓ తండ్రి నువ్వు ఎలాగున్నావు, నీ గృహ వ్యవస్థ ఎక్కడుంది ఆలోచన చేసుకోండి. మన చేతులతో మనమే మన జీవితాల్ని, మన చేతులతో మనమే మన కుటుంబాలను నాశనం చేసుకుంటున్నాం. ప్రభు దగ్గర మనం సరి చేసుకుందాం. ప్రభుని మన కుటుంబాల్లోనికి ఆహ్వానిద్దాం. లోకము దాని ఇచ్చల నుండి మనం విడుదల పొందుదాం. ఈ వరల్డ్ గ్లిటర్స్ నుంచి పైకి వద్దాం. లోక మెరుపుల నుంచి మనం పైకి వద్దాం. ప్రభుకి ఇష్టలుగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా దీవిస్తాడు. మహాపరుషుడు తండ్రి యేసునైనా కృపమేడ ఈ సమయంలో నాతో అందరితో మాట్లాడారు. ప్రభువా మీకు ఇష్టలుగా జీవించు కృప మాకు దయచేయండి. మీ చిత్తానుసారంగా జీవించు కృప మాకు దయచేయండి. అట్టి కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.